మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కోరస్ పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. 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 The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. 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 The coming of the Lord is very, very near. Everybody sing hallelujah. Praise the Lord. Hallelujah. అవునండి, ఇది నిశ్చయముగా మరి దేవుని యొక్క రెండవ రహస్య రాకడ బహు సమీపముగా ఉన్న దినాలలో మనమున్నాము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఇవి చివరి దినములు, ఇవి దుర్దినములు లేక చెడ్డ దినములనే. ప్రియమైన వారులారా, రక్షణ లేని బిడ్డల కంటే, నాన్ క్రిస్టియన్స్ కంటే, దేవుని కలిగి దేవుని చేత పిలువబడి దేవునిలో మరి ఏర్పాటులోనికి వచ్చిన విమోచించబడిన దేవుని బిడ్డలు ఇంకా జాగ్రత్తగా ఉండే అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ భయముతో వణుకుతో మన యొక్క సొంత రక్షణ కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ చివరి దినాలలో మనము దేవుని యొక్క నీతిని, ఆ రాజ్యమును మరి కాలేబు నిండు మనసుతో ప్రభుని ప్రేమించి సేవించినట్లుగా ఈ చివరి దినాలలో మన యొక్క ఇంటిగ్రిటీని మనము కాపాడుకొనగలిగితే, మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకొనగలిగితే నిశ్చయముగా మరి దేవుని యొక్క రాజ్యము ఎక్కడో లేదు కానీ మన మధ్యలోనే. రెండవది, మరి ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్న బిడ్డగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి మన కుటుంబంలో కానీ, మన యొక్క రిలేషన్లో కానీ, రిలేటివ్స్లో కానీ, మరి ఉద్యోగం చేస్తున్న స్థలంలో కానీ, లేదా మనము ఉంటున్న ఆ యొక్క కమ్యూనిటీ కానీ, చర్చ్ కానివ్వండి, అది ఏదైనప్పటికీ అనేకమైన మరి ప్రతికూల పరిస్థితులు, అనేకమైన మరి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఎవరిని జడ్జిమెంట్ పాస్ చేయలేము, కానీ దేవుని యందు మానవుడు చేసిన ప్రతి క్రియకి మరి అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ప్రతి ఒక్కటి అకౌంట్లోకి వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎండ్ డేస్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన సోల్ని మనం రక్షించుకునవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ద కాన్షియస్ అబౌట్ అవర్ సోల్. దేవుడు మనకిచ్చిన విశ్వాస జీవితం, దేవుడు మనకిచ్చిన మరి దేవునితో మనకున్న
అన్యోన్యమైన సహవాసము, దేవుడితో మనము చేసుకున్న నిబంధన, దేవుడు మన పట్ల జరిగిస్తున్న తన యొక్క పరిశుద్ధమైన క్రియ, శాంక్టిఫికేషన్, దేవుడు మరి మన పితరులను నడిపించిన దేవుడు మనలను ప్రభువారు నడిపిస్తున్న తీరులో, మార్గములో దేవుడు మనలను తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుని యొక్క మహాకృపకు, మరి దేవుని యొక్క ఔన్నత్యానికి, దేవుని యొక్క గొప్పతనానికి, దేవుని యొక్క మహిమకు మన జీవితమును, మన శరీరంలో ఉండే అవయములను మనము దేవునికి సబ్మిట్ చేసినప్పుడు, సబ్మిసివ్గా మనం ఉన్నప్పుడు, రక్షించబడిన బిడ్డలు ద్వారా దేవుడు ఈ లోకములో అనేకమైన గొప్ప కార్యములు ఆయన చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి కొద్దిగానో మరి ఎక్కడో అక్కడ అప్పుడప్పుడు మరి ఒక రఫ్ పాత్ కూడా ఉంటుంది. మరి ఆ యొక్క మరి మరి అప్స్ అండ్ డౌన్స్లో కూడా, సుఖములోను దుఃఖములోను, మరి నిట్టూర్పులోను నొప్పిలోను, బాధలోను భారములోను, మరి ఇటువంటి పరిస్థితులన్నిటిలో మనం ఒక కాన్స్టెంట్ మరి దేవునితో మనము ఒక రిలేషన్ని మెయింటైన్ చేయగలిగితే, దేవుడి మీద సంపూర్ణంగా, దేవుని జ్ఞానం మీద, నడిపించే దేవుని హస్తం మీద మీరు నా చేతిలో ఉన్నారు అని ప్రభువారు అంటా ఉన్నారు. తన యొక్క పాము, తన యొక్క అరచేతిలో మనం ఉన్నాము. ప్రియమైన వారులారా, ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ లేదా ప్రతి ఒక్క ఆశీర్వాదము, ప్రతి ఒక్క దీవెన గాడ్ ఈజ్ అలౌవింగ్. దేవుడు మన జీవితంలో అలౌ చేస్తూ ఉన్నాడు. మనం దేవుని చేతిలో ఉన్నాము గనక దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన కనుదృష్టి మన మీద ఉన్నది గనక మనము స్తుతించి ఆరాధించి దేవుణ్ణి బహుగా ఘనపరిచి, దేవుడు మనకు సిద్ధపరిచిన మరి సత్క్రియలను చేయగలిగితే నిజంగా చాలా మనము దేవుని యొక్క బహుమానాలు సంపూర్ణముగా మనం పొందుకోవచ్చు. ఈ చివరి దినాలలో రక్షించబడిన బిడ్డలు మరి దేవుడు మనకిచ్చిన అన్యోన్యమైన సహవాసము, ఆయన వెలుగులో ఉన్నాడు గనక మనము కూడా ఈ లోకములో వెలుగులో నడిచినడల, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చారండి. ఐగుప్తు అనగా బానిసత్వం, స్లేవరీ. మరి ఒక్క మాటలో చెప్పాలి అంటే లోకములో నుండి దేవుడు నిన్ను నన్ను వెలుపలికి తీసుకొని వచ్చినట్టుగా. ప్రియమైన వారులారా, లోకంలో ఉన్నాము కానీ లోకము నాలో మనలో ఉండకుండా చూసుకోవలసిన నైతికమైన బాధ్యత మన మీదే ఉందండి. ఎవరు మనలను పరలోకానికి ఎత్తుకొని పోరు. మరొకసారి చెప్తున్నానండి, ఎవరు మనలను, నిన్ను నన్ను పరలోకానికి ఎత్తుకొని పోరు. కేవలము దేవుని యొక్క వాక్యము ప్రకటించుచున్న దైవ సేవకులు దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క కట్టడలను వాళ్ళు వివరించగలుగుతారు. కానీ అమాంతంగా ఎవ్వరూ ఏ ఒక్కరిని ఒక ల్యాడర్గా మనలను తీసుకొని వెళ్ళలేరు. మనకొక నిచ్చెన, మనకొక మధ్యవర్తి, మనకొక విజ్ఞాపనకర్త మనకున్నారు. ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మానవుడు పొందుకోవలసిన శిక్ష, మానవుడు పొందుకోవలసిన దేవుని యొక్క ఉగ్రత సమస్తము, మానవుడు పడవలసిన నిట్టూర్పు, పశ్చాత్తాపము,
మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మరి ప్రభువారు మన పక్షమున తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసే మరి సమాధానకర్తగా, దేవుని దూతగా, దేవుని ప్రతినిధిగా, దేవుని కుమారుడుగా ఒక చేత్తో తండ్రి చేయిని పట్టుకొని ఇంకో చేత్తో మన చేయిని పట్టుకొని ఆయన మన చేతులను ఇలా కలుపుతూ సమాధానపరుస్తూ ఉన్నాడు. ప్రేమిన వారులారా, ఈ సమాధాన పరిచే ఈ యొక్క సత్య సువార్త మనకిప్పుడు ప్రకటించబడతా ఉంది. ఒకరోజు ద్వారము మూయబడుతుంది. ద్వారము మూయబడినప్పుడు దేవుని కృప భూమి మీద నుండి తీసివేయబడుతుంది. కృప కాలము అంతము చేయబడుతుంది. ఎప్పుడు ఇలానే ఉంటాము. కాలం ఎప్పుడు ఇలానే ఉంటుంది. మనం ఇలానే నిద్రపోతాము, లెగుస్తాము, పనులు చేసుకుంటాము, ఇలానే రొటీన్గా ఉంటుందిలే అని మనం అనుకోవడానికి లేదండి. అనేకమైన మరి లోకములో దేవుని రాకడకు అనేకమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క సూచన నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ప్రతి చోట అక్రమం ఎంతగానో విస్తరించబడతా ఉంది. దేవుని బిడ్డల్లో సహితము దేవుని ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ చివరి దినాలలో పరిశుద్ధులు పరిపూర్ణులుగా మార్చబడటానికి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగా తీర్చిదిద్దబడడానికి, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఎదగటానికి, ఫలించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్ల వేళలా తన్ను వెంబడిస్తున్న మరి తన యొక్క మందకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీతిమంతులు చిగురాకు వలె ఆయన వృద్ధింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. సర్వభూమి ఆయన పాదపీఠం అండి. ఆకాశము ఆయన సింహాసనము. నీవు నేను ఈ విషయాన్ని మనం నమ్మగలిగితే దేవుని యొక్క రక్షణ మన జీవితంలో ఉండే ప్రతి విషయంలో మనం చూడగలుగుతాము. ఏ విషయంలో నేను చేయలేని ప్రభువారు అంటా ఉన్నారు, నాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? ఈజ్ ఇట్ ఎనీ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? లేదు లేదు. ఆయన రక్షణ మనకు బహు సమీపముగా ఉన్నదండి. ప్రియమైన వారులారా, కేవలము మన హృదయాన్ని ప్రభువారి సన్నిధిలో ఒలికించుకొని అన్నావలే దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క మూల్గు, మన యొక్క ఏడుపు, మన యొక్క బాధ, మన యొక్క ఆవేదన, మన యొక్క విజ్ఞాపన, మన యొక్క స్తుతి ఆరాధన, మన యొక్క అర్పణ, మన యొక్క స్తుతి యాగము యాచనలు, మన జిహ్వ ఫలములు ప్రభువారి యొక్క సన్నిధానానికి మనం చేర వేయగలిగితే దేవుడు నిశ్చయముగా సియోనులో నీతి సూర్యుడైన ప్రభువు మన జీవితాలను ఒక నాయకుడిగా, ఒక కాపరిగా మన జీవితములను నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. ఏ విధముగా రాత్రి అవుతుందో పగలు కూడా అవుతుంది. అలానే మన జీవితంలో ఎప్పుడూ ఒకే రీతిగా ఒకే పరిస్థితులు ఏలుబడి చేయవు. అనేకమైన మరి మీరు సమ్మతించి నా మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు మరి మీరు అనుభవిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఆయన నీతిని రాజ్యమును మనము వెతికినప్పుడు మన జీవితంలో కావలసినవి, మన భక్తికి మన జీవనానికి కావలసిన వాటన్నిటినీ ఆయన మరి సమకూర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఊరికే పుట్టలేదు.
ఈ లోకంలో ఒక పర్పస్ లేకుండా మనం పుట్టలేదు. మనం దేవుని పని అయి ఉన్నాము. అస్సలు ఈ మాట చదువుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందండి. దేవునికి మన యొక్క పుట్టుక, మన యొక్క జీవితము, మన యొక్క జర్నీ అంతయు దేవుని పని అయి ఉన్నది. ప్రియమైన వారులారా, కేవలము మనం నిదానించి దేవుణ్ణి చూడగలిగితే, విశ్వాస నేత్రములతో, విశ్వాసపు ఆత్మతో, విశ్వాసమనే ఫలముతో, విశ్వాసమనే వరముతో మన జీవితంలో ప్రతి అడ్డును, ఆటంకములను పటాపంచలు మనం చేయగలిగిన వారముగా ఉన్నాము. దేవుడు ఎన్నడూ మనలను మరి బ్యాటిల్ గ్రౌండ్లో మరి మనకేమి ఆయుధాలు సరఫరా చేయకుండా మనలను ఎప్పుడు పెట్టడండి. ప్రార్థనే అతి ప్రాముఖ్యమైన ఆయుధము. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన జీవితము. దేవుని బిడ్డలు ఈ లోకములో జ్ఞానము కలిగి, సత్యము కలిగి, జీవము కలిగిన వారై, ఈ లోకములో దేవుడు మనకిచ్చిన కుటుంబము, దేవుడు మనకిచ్చిన కుటుంబ వ్యవస్థ, దేవుడు మనకు అనుగ్రహించిన ఉద్యోగము, మన బిడ్డలు సమస్తము, ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంతా, ఈ ప్రాస్పెరిటీ అంతా తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, ఆయన కనికరము, ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిరంతరం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకములో మనము సత్క్రియలు చేయటానికే దేవుడు సృష్టించిన పని అయి ఉన్నాము. ప్రియమైన వారులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాము, మనం ఎక్కడ త్రొట్టిల్లుతున్నాము, ఎక్కడ అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాము, ఎక్కడ లేజినెస్గా ఉన్నాము, ఎక్కడ మనము శరీర క్రియలు కలిగి ఉన్నాము, ఎక్కడ సాతానుడు సామాగ్రి మనలో ఎక్కడ దాగి ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఒక ప్రాంతానికి మరి దేవుని యొక్క వాక్య పరిచర్యకు వెళ్ళాను. మరి ఇంటి నుండి బయలుదేరినప్పుడే నేను ఉపవాసంతోనే వెళ్ళాను. ఆ ప్రార్థన బాగా జరగాలి, దేవుని కార్యాలు జరగాలి, అనేకల యొక్క హృదయాలు తెరవబడాలి, దేవుని యొక్క వాక్యము అనేకుల్లో పనిచేయాలి, అనేకులు ఆదరించబడాలి, అనేకులు కట్టబడాలి, అనేకులు దేవుని రాజ్యం కొరకు నిలవబడాలి, అనేకులు పురికొల్పబడాలి అనేసి మరి నేను ప్రయాణమై బయలుదేరాను. మరి దేవుని మందిరంలో పరిచర్య కొనసాగింది. మందిరంలో ఉండే దైవ సేవకురాలు తను ఏమనుకున్నారంటే, అయ్యో ఇది చిన్న మందిరమే, మరి పాస్టమ్మ గారికి అనుకూలంగా ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక మంచి సౌకర్యం కలిగిన గృహము, మరి ఒక బిలీవర్స్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి నన్ను పంపించారు. వీళ్ళ ఇంట్లో అయితే మరి అమ్మగారికి అన్నీ కంఫర్ట్గా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. పైన మేడగది ఉంది, వాష్రూమ్ ఉంది, రెస్ట్ రూమ్ ఉంది, అంత బాగుంది కదా. కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవుతారు, క్షేమంగా ఇంటికి వెళ్తారు అన్న ఉద్దేశంతో పాపం ఆవిడ మట్టుకు నన్ను ఒక బిలీవర్ ఫ్యామిలీకి నన్ను అప్పగించారు. ఎప్పుడైతే కూటమంతా అయిపోయింది, ఇంకా నేను వారి గృహానికి చేర్చబడ్డాను. ఆ గృహములో నాకు మరి నేను ఉపవాసం ఉన్నాను కదండి, నేను బ్రేక్ చేయాలి. ఇంకా 1-2 అవర్స్లో నాకు నా జర్నీ టైం అవస్థ ఉంది. ఆ సమయంలో ఆ ఇంటిలో ఉండే ఆ తల్లిగారు నా కొరకు ఫుడ్ ఆర్డర్ చేశారు. నేను ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నానో అది ఆర్డర్ చేయబడిన ఫుడ్ అది. అసలు నేను సహజంగా అంటే ఏజ్ మీద పడతా ఉంది కదండి, వయసు మీద పడతా ఉంది, బయట భోజనాన్ని ఎక్కువ ఇష్టపడట్లేదు. రెండవది ఏంటంటే బయట భోజనం పడట్లేదు, అది ఇంపార్టెంట్. అది అసలు పడట్లేదు నాకు బయట భోజనం. కానీ దేవుని బిడ్డలు ఏది పెట్టినా మరి ప్రభు నామాన్ని బట్టి మేము తినాలి, వారిని దీవించి ఆశీర్వదించి
మేము సమాధానంతో బయటకు వెళ్ళాలి. జస్ట్ 1 or 2 బైట్స్ పెట్టుకున్నాను అంతే. వెంటనే నాకు గొంతులో పొరబోయింది. మరి ఎంప్టీ స్టమక్తో ఉన్నాను. ఒక 4 ముద్దలు తిన్నాను. జస్ట్ బయట ఒక ముద్దకి నాకు నా కడుపులో వెళ్తుంటే నా స్టమక్ అంతా బర్నింగ్ సెన్సేషన్, కడుపంతా మంటగా లిటరల్గా ఫీల్ అయ్యాను. ఓహో, మంట అంటారు ఇదేనేమో అనుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఒక్క గ్లాసుడు వేడి అన్నం పెట్టి అంత పప్పుచారు చేస్తే ఎంత బాగుంటుంది, అసలు అంత పచ్చడి వేస్తే ఎంత బాగుంటుంది, అసలు ఎంత అన్నం తినొచ్చు. వీరేంటి నా కొరకు భోజనాన్ని ఆర్డర్ చేసి పెట్టారు అని చెప్పేసి కొద్దిగా బాధపడ్డాను. ప్రియమైన వారులారా, ఈ లోకములో మనము సత్క్రియలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ సోమరితనము, ఎక్కడ శరీరేచ్ఛలు, ఎక్కడ సుఖము భోగము, మరి ఎక్కడ నారో మైండెడ్, ఎక్కడ డబల్ మైండెడ్, ఎక్కడ ఆరోగెన్స్, ఇగ్నోరెన్స్, ఇన్నోసెంట్, ఏది మనకి పని చేయకూడదండి. దేవుని బిడ్డలమైన మనము ఐగుప్తీయులు ఏ విధముగా మరి ఇశ్రాయేలు ప్రజలు చురుకైన వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వారు చురుకైన వారు గనక అనేకమైన మరి కార్యములు చేసి వారు వృద్ధి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనము చురుకుగా లేకపోవటం వల్ల మరి తింటున్న భోజనము అది మంచిగా డైజెస్ట్ అవ్వటానికి మనం ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి అన్ని రకాలైన మరి డిసీజెస్కి మనము లోనవుతా ఉన్నాము. ప్రియమైన వారులారా, 2 మోకాళ్ళు మీద ఉండి 2 చేతులు పైకెత్తి స్తుతి స్తోత్రములతో మరి మనం దేవుని వైపు చూస్తూ తెల్లవారు జామున మనం అలా స్తుతించి ఆరాధించి మన యాచనలు, మన అర్పణలు మనం అర్పించగలిగితే దేవుడు నిశ్చయముగా ఆయన మన మొరను వినే దేవుడుగా మనకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భము అంటే, దేవుని బిడ్డలు ఎప్పుడు మనము సోమరితనముగా మనం ఉండకూడదు. మార్త కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిచర్య చేసిందండి. మరి పేతురు అత్త యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంటిలోనికి వచ్చినప్పుడు మరి పేతురు యొక్క అత్త జ్వరంతో పడి ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క చేయిని ముట్టుకున్నారో, మరి జస్ట్ అట్లా పట్టుకోగానే జ్వరము విడిచెను. ఆమె అతనికి ఉపచారము చేశానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఉపచారము, పరిచర్య, ఇవన్నీ కార్యములు చాలా చిన్నవే అని మనం అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి చాలా ఘనమైనవి. చాలా మరి దేవుని యొక్క మెప్పును మనము పొందుకోగలిగిన వారముగా ఉన్నాము. దేవుడు నోహవుకి ఆజ్ఞించినప్పుడు, ఓడను కట్టు అన్నప్పుడు అసలు ఎందుకు కట్టాలో ఆయనకు తెలియదు. దేవుని యొక్క పరిపూర్ణ ఉద్దేశము నీతిమంతుడైన నోహవుకు తెలియదు. కానీ దేవుని యొక్క మాటకు లోబడి ఎప్పుడైతే తను కట్టడము ప్రారంభించాడో, దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రకారముగా సంపూర్ణంగా నీతిమంతుడైన నోహవు ఓడను కట్టి పూర్తి చేసి దేవుని యొక్క మెప్పును పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీతిమంతుని యొక్క జాబితాలో నోహవు పేరు చేర్చబడిందండి. ప్రియమైన వారులారా, ఏ యొక్క యాక్ట్ అయినా సరే, ప్రతిక్రియ ఏదైనా సరే ప్రభు నామాన్ని బట్టి మనం చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా ఆయన మనకి కృప చూపించగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియను ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమిచ్చును. మరొకసారి చదువుతున్నానండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియను
ఓపికగా చేచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. దేవుని బిడ్డలమైన మనలను దేవుడు మరి ఒక న్యూట్రల్గా విడిచిపెట్టలేదు. ఒక వర్క్ లేకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. దేవుని యొక్క సంఘములో, క్రీస్తు శరీరం అనేది సంఘములో నీవు నేను ఒక అవయముగా మార్చబడ్డాము. సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులవారు. ఆయన శరీరములో దేవుడు నిన్ను నన్ను లోకములో నుంచి, బానిసత్వంలో నుంచి, సాతాను యొక్క కాడి నుండి, లోక మహిమ నుండి మనలను విడిపించి తన సొత్తుగా, తన స్వాస్యముగా, తన ప్రియమైన బిడ్డలుగా మనలను చేసుకొని దేవుడి లోకంలో నిన్ను నన్ను ఆయన జీవింప చేస్తున్నాడంటే దేవునికి మహిమ తేవటానికి, దేవునికి ఘనత తేవటానికి, దేవునికి కీర్తి తేవటానికి దేవుడు మనలను నియమించి ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ సత్క్రియలు మనం ఈ లోకంలో చేసినట్లయితే మహిమ ఘనత, మరి చివరిగా జీవము, నిత్య జీవములు లోనికి మనము నిశ్చయముగా 100% దేవుడు మనలను నిత్య జీవములోనికి ఆయన నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి మందిరానికి వెళ్ళే విషయంలోనైనా, దేవుని వాక్యాన్ని చదివే విషయంలోనైనా, ప్రభు నామాన్ని బట్టి మనం క్షమించి ప్రేమించగలిగే విషయంలోనైనా, సమస్తము ప్రభువుని బట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ భయముతో వణుకుతో కాపాడుకొని మనం ప్రార్థన పూర్వకంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే సాతాను శక్తులు, చీకటి శక్తులు, చేతబడి క్రియలు, మాంత్రిక శక్తులు ఏవియూ దేవుని బిడ్డల మీద పని చేయవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకి మన మీద పట్టు ఉండదు, వాడి గ్రిప్ ఉండదు. ఎందుకంటే మనము సత్క్రియలు చేసే బిడ్డలము కాబట్టి, నీతిని ధరించుకున్న బిడ్డలము కాబట్టి, నీతి క్రియలు మనం చేస్తున్నాము కాబట్టి ఈ రైజియస్నెస్ లివింగ్ మనకు ఎలా వస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టే మనకు వస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మన జీవితంలో వచ్చే ఏ అవకాశాన్ని మనం పోగొట్టుకునకుండా మరియా శక్తి కొలది చేసెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరియా శక్తి కొలది చేసెను. శక్తికి మించి దేవుడు మనలను అడగట్లేదు. నువ్వు అప్పు చేసి అది చేయి, ఇది చేయి, దేవుడు అడగట్లేదు. నువ్వు చేయగలిగినంత, నువ్వు మోయగలిగినంత, నువ్వు భరించగలిగినంత, నీ అంతరాత్మతో, నిండు మనసుతో నీ ఆత్మనెత్తి దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతించి ఆరాధించగలిగితే, ప్రియమైన వారులారా, నిశ్చయముగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన మన యొక్క మొరలను వినువాడై ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఆలస్యం అవుతుందని మరి నీవు నేను అనుకుంటున్నామా? గొప్ప ప్రతిఫలము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. మన నోటి నిండా నవ్వునైనా కలగజేయవాడుగా ఉన్నాడు. మన పెదవులనైనా ప్రహర్షముతో నింపగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మహిమ మన జీవితంలో క్రియ చేయాలి అంటే కొన్ని షార్ట్ కమింగ్స్, లిమిటేషన్స్, వాటన్నిటిని మన జీవితంలో తొంగి చూసుకొని సరిచేసుకొని ఎదుటి వారిని మనం చూసినప్పుడు వారిలో ఉండే మరి తప్పిదాలు మనకు కనబడతా ఉంటాయి. కానీ మనలను మనమే పరీక్షించుకున్నట్లయితే దేవుని తీర్పులోనికి రాకుండా మనం ఉండగలుగుతాం. మరి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, మరి విశ్వాసముకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే మనం చూసి విశ్వాస జీవితాన్ని మనం చేయగలిగితే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ట్రాన్స్పరెన్సీగా మన జీవితం ఉండగలిగితే మరి
ద్వంద్వ మనసు లేకుండా, కపటము లేకుండా, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారులారా, మరి ప్రభువారు మన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. మన జీవితంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మహిమతో మనల్ని నింపాలనుకుంటున్నాడు. దేవుని యొక్క కనికరంతో మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. దేవుడు మనలో పనిచేయటానికి అటువంటి వాతావరణాన్ని, పరిశుద్ధమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగితే, దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సత్యము, దేవుని యొక్క అపరిమితమైన, దేవుని యొక్క అబండెన్స్, కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. రీసెంట్గా ఒక సిస్టర్ అడిగారు నన్ను, అక్క నీ స్కిన్ ఎందుకు అక్క అంత గ్లోగా ఉంటుంది, ఏం పెడతావు అని అడిగారు. నాకు నా మనసులో అనుకున్నాను నేను, ఒకటేనండి, మన హృదయాన్ని మనం శుద్ధిపరచుకుంటే చాలు. మన యొక్క ముఖం ఎంత తేటగా ఉంటుందో, నిజం, వాస్తవము. మన హృదయాన్ని శుద్ధిపరచుకుంటే చాలు. మనం యథార్థవంతులుగా ఉంటే చాలు. సింప్లిసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ బ్యూటీ. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ముఖవర్చస్సు తన బిడ్డల్లో ఉంటుందండి. మరి మన ఆత్మీయ జీవితము, అనుదినము, మన యొక్క డే టు డే లైఫ్ అంతయు దేవుని కృపగల హస్తములోనికి మనం తీసుకొని రాగలిగితే, ఆయన నిశ్చయముగా మరి ఆయన మనలను నిరంతరము నడిపించగలిగిన దేవుడుగా ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. మార్పు మనలో వస్తుందండి, దేవునిలోనికి రాదు. దేవుడు మారడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన మనిషి కాదండి బాబు. మనిషి అయితే ఒక పూట ఒక రకంగా, ఇంకో పూట ఇంకో రకంగా, ఇంకో రోజు ఇంకో రకంగా, మూడ్స్ అన్ని ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి మానవుడికి. కానీ దేవుడైతే నిరంతరము తన కృపా కనికరముతో, వాత్సల్యముతో దేవుడు నిన్ను నన్ను తన యొక్క ఇంటిలోనికి, తన బాహులోనికి, తన మహిమలోనికి, తన యొక్క రక్షణలోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనకున్న కష్టాలు, బాధలు, వాటన్నిటి నుండి ఆయన విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని, తరము వెంబడి తరము మనం దేవునికి సాక్షులుగా జీవించి, ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో మనం కట్టునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యమందు, కృపయందు స్థిరపరచునుగాక. దైవాశీస్సులు.